అరుణాచల శివ. ఎన్నో ఏళ్లుగా తీరని కష్టాలతో, నెరవేరని కోరికలతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. మీ తలరాతను మార్చి మీ జీవితాన్ని ఓ మలుపు తిప్పే అద్భుతమైన అవకాశం రాబోతుంది. అది కూడా ఎప్పుడో కాదు, ఈ నెల ఫిబ్రవరి 1న. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఆ రోజు మాఘ పౌర్ణమి. దక్షిణ కైలాసంగా పిలుచుకునే మన అరుణాచలంలో అత్యంత శక్తివంతమైన అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. గొప్ప గొప్ప సిద్ధులు, యోగులు కూడా ఇలాంటి పవిత్రమైన గడియల కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, ఈ ప్రత్యేక సమయంలో గనుక మీరు ఆ అగ్నిస్వరూపుడైన అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ చేస్తే మీ తలరాత మారడం ఖాయం. మీ ప్రతి కష్టము తొలగిపోయి మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది. అసలు ఏంటా అద్భుత యోగం? ఈ ఒక్క ప్రదక్షిణతో మీ జీవితం ఎలా మారబోతుందో వివరంగా తెలుసుకుందాం. అరుణాచలం ఈ పేరు వింటేనే మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఆవహిస్తుంది. ఇది కేవలం ఒక కొండ కాదు, సాక్షాత్తు పరమశివుడి అగ్నిలింగ స్వరూపం. సాధారణంగానే గిరి ప్రదక్షిణ ఎంతో శక్తివంతమైనది. అయితే పౌర్ణమి నాడు చేస్తే దాని ఫలితం వేల రెట్లు ఉంటుంది. ఇక రాబోయేది మాఘమాసం. అసలు మాఘమాసం అంటే ఏమిటి? చంద్రుడు మఘా నక్షత్రంలో కూడి ఉన్న మాసం కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు వచ్చింది. మగం అంటే యజ్ఞం అని కూడా అర్థం. యజ్ఞయాగాది క్రతువులకు ఇది అత్యంత శ్రేష్టమైన మాసం. పురాణాల ప్రకారం ఈ మాసంలో చేసే పుణ్యనది స్నానం జన్మజన్మల పాపాలను హరిస్తుంది. అందుకే ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాన్ని ఒక పవిత్ర వ్రతంగా ఆచరిస్తారు. ఈ సమయంలో పవిత్ర నదులన్నీ గంగా నదితో సమానమైన శక్తిని కలిగి ఉంటాయని, దేవతలు సైతం పుణ్యస్నానాలు ఆచరించడానికి భువికి దిగి వస్తారని నమ్మకం. ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. ఇక రాబోయే ఫిబ్రవరి 1, 2026 ఆదివారం నాడు వచ్చే మాఘ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు అత్యంత విశిష్టమైన శుభప్రదమైన గడియలు ఏర్పడుతున్నాయి. పంచాంగం ప్రకారం ఈ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 4:41 మొదలై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 2 సోమవారం ఉదయం 4:40 వరకు ఉంటుంది. ఈ సమయంలో గనుక గిరి ప్రదక్షిణ చేస్తే గ్రహదోషాలు, శని ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు ఇలాంటి ఎన్నో సమస్యల నుండి విముక్తి దొరుకుతుందని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. ఇది ప్రతి నెల వచ్చే పౌర్ణమి లాంటిది కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక సువర్ణ అవకాశం. ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చే ఈ గిరి ప్రదక్షిణను ఎలా చేయాలో, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. గిరి ప్రదక్షిణ మార్గం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయంలోని రాజగోపురం దగ్గర నుంచి దీన్ని ప్రారంభించాలి. మీకు అలా వీలు కాని పక్షంలో మీరు ఉన్న చోటు నుండే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి చివరికి మళ్ళీ మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ పూర్తి చేయవచ్చు. కొందరు అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని తర్వాత ప్రదక్షిణ ప్రారంభిస్తారు. వీలు కాని పక్షంలో నేరుగా రాజగోపురం ముందు నుంచైనా ఈ ప్రదక్షిణ మొదలుపెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చెప్పులు లేకుండానే చేయాలి. ఈ కొండ సాక్షాత్తు శివయ్య స్వరూపం. ఈయన మీద మనం పాదరక్షలతో నడవకూడదు. శివనామ స్మరణ నడుస్తున్నంతసేపు మనసులో ఓం నమ శివాయ లేదా అరుణాచలేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అనవసరమైన లోకపు మాటలు, ముచ్చట్లు వద్దు. మౌనంగా ప్రదక్షిణ చేయగలిగితే అన్నిటికన్నా ఉత్తమం. పరుగున కాకుండా నిండు గర్భిణి ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత నెమ్మదిగా భక్తితో నడవాలని సాక్షాత్తు రమణ మహర్షి చెప్పారు. కొండవైపు చూస్తూ ఆ శివస్వరూపాన్ని మనసులో నింపుకొని అడుగులు వేయాలి. ఇక వస్త్రధారణ విషయంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించడం చాలా మంచిది. సరైన సమయం ఏమిటంటే పౌర్ణమి నాడు చంద్రుడు తన 16 కళలతో పరిపూర్ణంగా ఉంటాడు. ఆ వెన్నెల కాంతి అరుణాచలంపై ఉన్న కోట్లాది దివ్యమైన మూలికలపై పడి గాలినంతా ఔషధభరితం చేస్తుంది. ఈ గాలిని పీలుస్తూ మనం ప్రదక్షిణ చేయడం వల్ల మనకు శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. 14 కిలోమీటర్లు తార్ రోడ్డుపై మండుటెండలో నడవడం కష్టం కాబట్టి తెల్లవారుజామున చల్లగా ఉన్నప్పుడు కానీ, సాయంత్రం 4 గంటల తర్వాత కానీ ప్రదక్షిణ మొదలుపెట్టడం సౌకర్యంగా ఉంటుంది. అయితే పౌర్ణమి రోజు రాత్రి వెన్నెల కాంతిలో లక్షలాది భక్తులతో కలిసి నడుస్తుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేము.
ఈ 14 కిలోమీటర్ ప్రదక్షిణ మార్గంలో మనకు 8 దిక్కులలో 8 శివలింగాలు దర్శనమిస్తాయి. వీటినే అష్టలింగాలు అంటారు. అష్టదిక్పాలకులు స్వయంగా ఈ లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారని పురాణ కథనం. ప్రతి లింగాన్ని దర్శించుకుంటే మన జీవితంలోని ఒక్కో రకమైన కష్టం తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాజగోపురం నుండి గిరి ప్రదక్షిణ మొదలు చేస్తే మొట్టమొదటిగా వచ్చే లింగం ఇంద్రలింగం. దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం కలుగుతాయి. అగ్నిలింగం. అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులు, కోర్టు కేసుల వంటి చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యమలింగం. యమధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఆయుష్ పెరుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, అకాల మృత్యు భయం ఉండదని నమ్మకం. నైరుతి లింగం. ఈ లింగాన్ని దర్శిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం, మానసిక ప్రశాంతత, కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. వరుణలింగం. వరుణదేవుడు ప్రతిష్ఠించిన ఈ లింగం నీటికి సంబంధించిన దోషాల నుండి, ఆరోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాయులింగం. వాయుదేవుడు ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శిస్తే శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బుల నుండి ఉపశమనం లభిస్తుందని, దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయని భక్తులు నమ్ముతారు. కుబేరలింగం. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం ఇది. పేరులోనే ఉంది కదా. ఈ లింగాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సకల ఐశ్వర్యాలు, అంతులేని సంపదలు చేకూరుతాయి. ఈశాన్యలింగం. ప్రదక్షిణ మార్గంలో చివరిలో కనిపించే ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనసులోని చింతలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన మానసిక ప్రశాంతత, మోక్ష మార్గం లభిస్తాయి. ఈ అష్టలింగాలతో పాటు మార్గమధ్యంలో రమణాశ్రమము, శేషాద్రిస్వామి ఆశ్రమము వంటి ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. వీటన్నిటినీ దర్శించుకుంటూ ఆ దైవిక శక్తిని మనసులో నింపుకోవాలి. శాస్త్రాల ప్రకారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎన్నో జన్మల నుండి మనం మోసుకొస్తున్న పాపాలు, కర్మలు అగ్నిలో దూది కాలిపోయినట్టు కాలిపోతాయి. మీరు చేసే ఒక్క ప్రదక్షిణ కోటి యాగాలతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఇక ఆధ్యాత్మికంగా మనసులోని అలజడి తగ్గి అద్భుతమైన ప్రశాంతత మీ సొంతమవుతుంది. దేవునిపై ధ్యాస పెరుగుతుంది. జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం సిద్ధిస్తుందని అరుణాచల పురాణం చెబుతుంది. లౌకికంగా మీరు ఏ కోరికతో అయితే ప్రదక్షిణ చేస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీ జాతకంలో ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీలోని నెగటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఆ అరుణాచలేశ్వరుడి కరుణ మీపై ప్రసరించి మీ జీవితం ధన్యమవుతుంది. చూశారు కదా, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత మహిమాన్వితమైనదో. ముఖ్యంగా ఫిబ్రవరి 1న ఏర్పడే ఈ అద్భుత యోగం మన అందరికీ ఆ పరమశివుడు ఇచ్చిన ఒక వరం లాంటిది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. వెళ్ళగలిగే స్తోమత, ఆరోగ్యం ఉన్నవారు తప్పకుండా అరుణాచలం వెళ్ళి ఈ గిరి ప్రదక్షిణ చేసి మీ కష్టాలను పోగొట్టుకోండి. వెళ్ళలేని వారు కనీసం ఇంట్లో నుండే ఆ అరుణాచలేశ్వరుడిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. చివరిగా ఒక ప్రశ్న. మీలో ఎంతమంది ఈసారి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో అరుణాచల శివ అని టైప్ చేసి మాకు తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అరుణాచల శివ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ మంచి విషయాన్ని మీలోనే ఉంచుకోకుండా మీ బంధుమిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుత అవకాశం గురించి తెలుసుకొని ఆ శివానుగ్రహం పొందుతారు కదా. అలాగే మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.